హలో అండి. ఈ వీడియో నేను సండే రోజునైతే షూట్ చేశాననమాట. సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి వంటలు అయితే ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవడానికే కొంచెం టైం పట్టింది, సండే కదా. 6:30కి అయితే లేచాను. నార్మల్గా అయితే 5:30కి అయితే లేచేస్తాను, మా వాడికి క్యారీ పెట్టాలి కాబట్టి. ఇంకా 6:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి టీ అయితే పెట్టేసుకున్నాము. టీ తాగేసి ఇంకా అట్లానే టిఫిన్కి అయితే పొంగల్ విత్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. టిఫిన్ తినేసరికి కూడా 9:30 అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ లంచ్లోకి ఏం చేయాలి అనేది థింక్ చేస్తూ ఉండగా వెజ్ పలావ్ అయితే చేద్దాం అనుకున్నాము. సరే అని చెప్పని వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేశాను. వెజ్ పలావ్లోకి అయితే మా హస్బెండ్ సైడ్ డిష్గా వంకాయ కర్రీ అయితే అడిగాడనమాట. నేనైతే ప్రిపేర్ చేయలేదు. నెక్స్ట్ టైము బిర్యానీ చేసి అలానే సైడ్ డిష్గా పన్నీర్ కర్రీ కానీ బ్రింజల్ కర్రీ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి తనకైతే సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెజ్ పలావ్లోకి పెరుగు పచ్చడితో అయితే కానిచ్చేసామన్నమాట. మా లంచ్ అయ్యేసరికి కూడా 1:30 అయితే అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన నా కొడుకు ఇద్దరు కలిపి మూవీ చూస్తూ రిలాక్స్ అయితే అయ్యారనమాట. ఇంకా నేను రేపు మార్నింగ్కి టిఫిన్కి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికి సంబంధించిన పప్పులవి అయితే నానపెట్టేసి కొంతసేపు నా కొడుకుతో అయితే టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా అలానే ఈవినింగ్ అయిపోయింది కదా, టీ అయితే పెట్టేసుకున్నాము. అలానే మా బాబుకి పాలు కూడా కలిపేశాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసము క్యాబేజ్తో బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను. బాల్స్లా చేస్తే మా వాడు తినడనమాట. సరే కొన్ని స్టిక్స్ లాగా ప్రిపేర్ చేశాను, అవి కూడా వద్దు అన్నాడు. నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేశాను. చపాతీలోకి మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అని చెప్పని, కానీ ఇప్పటికే హెవీగా అయిపోయింది మాకైతే. సరే అని చెప్పని మా హస్బెండ్ అయితే బయట నుంచి ఇడ్లీ తెస్తాను లైట్గాను అన్నాడు. సరే అని చెప్పని ఇడ్లీ అయితే తెచ్చుకొని తినేసామన్నమాట. ఇంకా తిన్న తర్వాత నేను మధ్యాహ్నం పప్పులై నానబెట్టుకున్నాను కదా, అవన్నీ మిక్సీ పట్టేసి ఇంకా అవంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11 అయితే అయిపోయిందనమాట. సో ఇది నా సండే వ్లాగ్. మళ్ళీ పొద్దున్నే లేవాలి 5:30 కల్లా, నా కొడుక్కి నా బాబుకి క్యారీ పెట్టాలి కాబట్టి. సో బాయ్. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.